నెల్లూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందన స్వీకరించారు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వారికి పోలీసు వందన సమర్పించడం జరిగింది. ఈ పెరేడ్ గ్రౌండ్ లోనే కమిషనర్ నందన్ గారు కూడా పాల్గొన్నారు. సార్ ఇక్కడ మనతో ఉన్నారు. సార్, ముందుగా మీకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా, మీతో పాటు నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది చాలా సంతోషకరమైన దినం. ఎందుకనంటే సుమారు 78 సంవత్సరాల క్రితం మనం బ్రిటిష్ వారి శృంఖలాల నుండి భారతదేశం స్వాతంత్రం సంపాదించుకొని ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. నాటి నుండి నేటి వరకు భారతదేశంలో అనేక రకమైనటువంటి విప్లవాత్మక మార్పులు చేసుకుని ఈరోజు భారతదేశం ప్రపంచంలో అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ ఉంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం కూడా భారతదేశంలో అగ్రగామిగా ఉంటుంది. ఈ పరేడ్ గ్రౌండ్ నడుస్తున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి శకటానికి 2వ బహుమతి రావడం జరిగింది. దీని వెనక ఇంజనీరింగ్ అధికారులు, ముఖ్యంగా ఈ అనిల్ గారు, ఈ జానీ గారు, వారికి సారథ్యం వహించినటువంటి ఎస్సి రామ్మోహన్ రావు గారు అందరి యొక్క సహకారంతో శకటానికి 2వ బహుమతి రావడం జరిగింది. వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మున్సిపల్ శాఖలో బాగా పనిచేసినటువంటి డి సుదేష్ణ గారు, అకౌంట్స్ ఆఫీసర్ నిర్మల గారు, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ రమేష్ బాబు, శాంతి సుబ్రహ్మణ్య వెంకటేశ్వర గారు, వారికి ఆర్ఐ కిరణ్ గారు, వారందరూ కూడా మెరిటోరియస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా సిన్సియర్ గా, హానెస్ట్ గా పనిచేస్తున్న ఉద్యోగులు. అటువంటి వారిని మనం గుర్తించాల్సిన అవసరం. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది ఈ ప్రోగ్రాం అంతా కూడా. ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సాంబశివరావు గారు, మీరు యువతకి ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్ ఈ సందర్భంగా? ఎంతోమంది స్వాతంత్రం కోసం అసూలు బాసి పోరాటం చేసి అమూల్యమైన స్వాతంత్ర దినోత్సవాన్ని మనం సంపాదించుకున్నాం. అదేవిధంగా ఇదే స్ఫూర్తితో యువత, చదువుకునే విద్యార్థులందరూ కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. చక్కటి ఉన్నతమైన పదవుల్లో ఉండాలని. ఇప్పుడు కొంత డ్రగ్స్కి అలవాటు పడింది. వాటిని కూడా అందరి సహకారంతో దాన్ని నిర్మూలించి మన భారతదేశంలో ఇటువంటి ఏమీ లేకుండా ఈ స్వాతంత్ర దినోత్సవం ఎంత సంతోషంగా జరుపుకుంటున్నాం. ప్రతి ఇంట్లో కూడా డ్రగ్స్ లేని ఉత్సవాలు జరుపుకోవాలి కోరుకుంటున్నాం. ఎక్కడ ఉన్నా కూడా భారత మాత యొక్క గొప్పతనాన్ని, భారతదేశ స్వాతంత్ర సమరయోధుల్ని కీర్తించుకొని ఈ భారతదేశానికి బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి విముక్తిని కలిగించడానికి వారందరూ కూడా తమ ప్రాణాలను అర్పించిన సందర్భంగా వాళ్ళందరి యొక్క జీవితాలను, వారి యొక్క పోరాట పటిమను ఆయుధాలుగా చేసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. భారతీయతని బాధ్యతగా ఇచ్చింది మనకు. ఎందుకు కాలిన పొగడరాని తల్లి భూమి భారతిని నిలపరా. అడ్డిగో గారు, మీకు HN9TV తరపున 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. మీడియా మిత్రులు అందరికీ అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ కూడా ఇవాళ చాలా ఆనందాత్మకం. బికాస్ నెల్లూరు అనేది పొలిటికల్ హాట్ బెడ్. మన ఇంత ముందు పొలిటికల్ స్ట్రగుల్ కూడా మనకి ఏదైతే ఎందుకంటే మేము గ్రూప్ 1 ఎగ్జామ్స్, UPSC ఎగ్జామ్స్ రాసి వచ్చాం కాబట్టి మేము ఎప్పుడు చదువుతుంటాం. నెల్లూరు వాజ్ ఆల్వేస్ ఇన్ ద న్యూస్ ఎర్లియర్ ఆల్సో. అలాంటిది నా ఫస్ట్ పోస్టింగ్ ఇలాంటి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ప్రోటోకాల్ అదంతా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ టుడే ఆల్సో ఫ్రీడమ్ ఫైటర్ కి మేము మెమోటో అనేది ప్రెజెంట్ చేసాము. So this is very important day and I'm very fortunate that I'm celebrating the first Independence Day here. Happy Independence Day Akmal sir. Happy చాలా రోజులైంది. బంధువులందరూ కలుస్తా ఉంటారు అపార్ట్మెంట్. ఎలా ఉన్నారు? ఒకసారి మా ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్తారా? నెల్లూరు ప్రేక్షకులకు నా తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు?
గాంధీజీ ఎవరుంటారు, గాంధీజీ, భగత్ సింగ్ అందరూ ఎవరైతే పేర్లు చెప్పలేము కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే పోరాడారో వాళ్ళందరికీ సల్యూట్ టు దెమ్ ఆల్ సల్యూట్. భారత్ మాతా కీ భారత మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ధన్యవాదాలు సార్. 79th హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికి చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఇక్కడ. సో మన ఇండియా మీద అందరికి ఒక బాధ్యత ఉన్నట్టు మళ్ళీ ప్రతిరోజు గుర్తు చేసుకుంటాం. స్పెషల్ గా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాం. చాలా సూపర్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈరోజు మాతో ఆడపడుచు అవార్డు వచ్చింది కాబట్టి మేమంతా ఇక్కడ పెరేడ్ గ్రౌండ్కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆమె గుడ్ ప్రిన్సిపల్ గా అవార్డు వచ్చింది. హ్యాపీ బుచ్చిరెడ్డిపాలెం గురుకుల పాఠశాల. హ్యాపీ కంగ్రాచులేషన్స్ వసుదా. గుడ్ ప్రిన్సిపల్ అవ్వాలంటే ఏం చేయాలి? గుడ్ ప్రిన్సిపల్ అవ్వాలంటే వెనక ముందు చూసుకోకుండా మన డ్యూటీ మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. అంతకంటే ఇంకేం చేయాల్సిన పని లేదండి. పిల్లల్ని ప్రేమించాలి, వాళ్ళ అభిరుచుల్ని అలవాట్లని ఏంటో క్లియర్గా తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకొని వాళ్ళకి మంచి విద్యని అంటే మాది గురుకుల పాఠశాల కాబట్టి వాళ్ళకి అమ్మా నాన్న అన్ని మేము మా స్కూల్ వాళ్ళే ఉంటారు. టీం వర్క్ తోటి మేమంతా వర్క్ చేసినట్లయితే మేము ఖచ్చితంగా ఏ అవార్డు కోసం అయితే మేము ఈ పని చేయలేదండి. నిజంగా మరి మాకు తెలియకుండానే ఇది మాకు రావడం జరిగింది. అవార్డు కోసం అయితే ఖచ్చితంగా చేయలేదు. మా డ్యూటీ మేము సక్రమంగా చేసుకున్నామని అనుకుంటున్నాం. జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య గారు మనతో ఉన్నారు. 79th హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ కూడా 79th హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి ఈ రోజు అవార్డు పొందిన వాళ్ళు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ మీ పేరు? నా పేరు డి పించలే అండి. జూనియర్ పేమెంట్ అకౌంట్ ఆఫీసు ఏపీఓ 1. మేము ఆడిటింగ్ ఆఫీసు. ఈరోజు స్వతంత్ర దినోత్సవం అవార్డు వచ్చింది. చాలా సంతోషం. మాకు 34 సంవత్సరాలు సర్వీస్ చేశాను నేను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మీకు అందరికి కూడా ధన్యవాదాలు. మీ డిపార్ట్మెంట్ లో ఈ రోజు అవార్డు తీసుకోవడానికి? నా పేరు సాయి మురళి అండి. నేను పేమెంట్ అకౌంట్స్ ఆఫీస్ TGP 1 నుంచి పనిచేస్తున్నాను. TGP తెలుగంగ ప్రాజెక్టు రిటైర్మెంట్ సందర్భంగా లాస్ట్ ఈ బహుమతి రావడం చాలా సంతోషం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సార్. जनगण मन अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा जय है जय है जय है जय 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 है जय हिंद.